హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతారెడ్డి. ఇప్పుడు మనం యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటాన్ని ఆస్వాదిస్తున్నాం. 5వ భాగంలోకి ప్రవేశించాం. రచన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 5వ భాగపు కథలోకి. నిజమా అంది ప్రవల్లిక నమ్మలేనట్లు. విహారీ తల ఊపాడు. దాదాపు ₹1,00,00,000 ఉంటాయనుకుంటాను. నాకు సరిగ్గా తెలీదు. అసలు ఆ బాంబు పేలుతుందని కూడా నేను అనుకోలేదు. ఆ దృశ్యం చూడవలసిందే. వర్ణించడానికి వీల్లేదు. ఆమె వినటం లేదు. ఆమె మనసు ఇక్కడ లేదు. స్వామికి వార్త తెలుసుంటుంది ఈపాటికి. అతడి ముఖాన్ని ఊహించుకుంటుంటే ఆనందం తెరలుగా వస్తోంది ఆమెకు. అందులోనూ గంట క్రితమే ఆమెకు ఘోరమైన అవమానం జరిగింది. మానసికంగా బాగా కృంగిపోయింది. అటువంటి టైంలో విహారీ చేసిన ఈ పని ఆమెని సంతోషంతో కుదిపేసింది. తేలుకుట్టిన దొంగల స్వామి ఏమీ చెప్పుకోలేడు. అది చాలు. ఆ సంతోషంతో అతడి చేతులు రెండూ పట్టుకుని ఊపేసింది. ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకున్నట్టు అతడు సుతారంగా ఆమె చేతుల్ని విడిపించుకొని, మీరు మరీ ఎగ్జైట్ అయిపోతున్నారు. కల్నల్ గారు చూస్తే బాగోదు అన్నాడు నవ్వుతూ. ఆమెకు అర్థం కాలేదు. కల్నల్ ఎవరు అంది. మీ కాబోయే ఆయన కల్నల్ ప్రశాంత్ అని గుడ్ నైట్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె చెయ్యి నోటికి అడ్డం పెట్టుకొని నవ్వసాగింది. అప్పుడే లోపల నుంచి వచ్చిన ప్రతాప్రావు ఏమిటమ్మా అని అడిగాడు. ఏం లేదు నాన్న అని లోపలికి పరిగెత్తింది. వార్డ్రోబ్లో రకరకాల బట్టలున్నాయి. అందులో ఉన్న మిలిటరీ డ్రెస్ని స్పృశించింది. ఇంకా నవ్వొస్తూనే ఉంది. క్యాప్ నెత్తి మీద పెట్టుకుని అద్దంలో చూస్తూ ప్రతిబింబానికి సెల్యూట్ చేసి, హౌ ఆర్ యూ కల్నల్ అంది. ఆ స్వరం 25 ఏళ్ల యువకుడిలా ఉంది. వాయిస్ థెరపీ. హలో. అట్నుంచి అమ్మాయి కంఠం వినబడగానే విహారీ చిటిక వేసి పద్మాకర్ని పిలిచాడు. పద్మాకర్ పరిగెత్తుకొచ్చి ఫోన్ అందుకుని అన్నాడు, హలో, నేను పద్మాకర్ని, ఆగండి. విహారీకి నిన్న రాత్రి నుంచి చాలా సీరియస్గా ఉంది అన్నాడు కంగారుగా. మై గాడ్, ఎక్కడున్నాడు? హాస్పిటల్. ఏ హాస్పిటల్? చెప్పొద్దన్నాడు. పద్మాకర్ కంఠం విషాదంగా పలికింది. మీకు ఒక ఉత్తరం ఇమ్మన్నాడు. అది నా దగ్గరే ఉంది. మీకు ఎలా అందించాలో చెప్తే వచ్చి ఇస్తాను. అట్నుంచి కొంచెంసేపు నిశ్శబ్దం. పద్మాకర్, విహారీ ఇటువైపు నుంచి ఎక్సైటెడ్గా అటు నుంచి రాబోయే జవాబు కోసం చూస్తున్నారు. మెయిన్ రోడ్లో సాయిబాబా మెడికల్ స్టోర్స్ తెలుసు కదా, అక్కడ ఇవ్వండి, నేను తీసుకుంటాను. ఫోన్ కట్ అయింది. విహారీ ఎగిరి గంతేశాడు. పదగురు, ఇక దొరికినట్టే. ఆ అమ్మాయి ఇప్పుడే వస్తుందని నమ్మకం ఏమిటి? రేపటి వరకు ఆగి రేపు వచ్చి తీసుకోవచ్చుగా. ప్రేమలో పడితే తెలుస్తుంది నీకు. అంతవరకు ఏ అమ్మాయి ఆగదు. పద. ఇద్దరూ కలిసి మెడికల్ షాప్కి బయలుదేరారు. ఈ లోపల కవర్లో ఒక తెల్ల కాగితం పెట్టి సీల్ చేశాడు. ఆ అమ్మాయి బహుశా దూరం నుంచి గమనిస్తూ ఉండి ఉంటుంది. మనం ఇది ఇచ్చేసి వెళ్ళిపోయినట్టు నటించి దాక్కుని చూద్దాం అన్నాడు విహారీ. ఇద్దరూ షాప్కి వెళ్ళి షాప్ యజమానికి కవర్ ఇచ్చారు. పద్మాకర్ని చూపిస్తూ, ఇతని చెల్లెలు వస్తుంది, కాస్త ఆ కవర్ ఇవ్వండి అని బయటకు వచ్చేసి కారులో ఒక రౌండ్ తిరిగి దూరంగా ఆపి మొహం చాటు చేసుకుంటూ వచ్చి దూరంగా రోడ్డుకి అవతల వైపు ఉన్న హోటల్లో కూర్చుని షాపు వైపే చూడసాగారు. 5 నిమిషాలు 10 నిమిషాలు గడిచాయి. కేవలం మనల్ని ఏడిపించడానికి చేసిందేమో గురువు అన్నాడు పద్మాకర్ నిస్పృహగా. నేను అనుకోను. లేకపోతే మీ ఇంటికి మళ్ళీ ఫోన్ చేసి మీ అమ్మగారిని అడిగి నీకు జ్వరం సంగతి తెలుసుకుందేమో. అపశకునం మాటలు మాట్లాడకు. మరో 5 నిమిషాలు గడిచాయి. విహారీ కూడా విసుగ్గా వాచి చూసుకున్నాడు. ఎవరూ వస్తున్న జాడలేదు. ఏం చేద్దాం ప్రభాకర్? పద్మాకర్ అడుగుతూ ఉండగా విహారీ హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. దూరం నుంచి సునాదమాల వస్తోంది. ఇద్దరూ ఊపిరి బిగబట్టారు. సునాదమాల మెడికల్ షాప్ మెట్లు ఎక్కుతుంది. పద అన్నాడు. ఇద్దరు బిల్ డబ్బులు ఇచ్చేసి బయటకు వచ్చారు. లోపల షాపు వాడు, పద్మాకర్ చెల్లెలు మీరేనా అని అడుగుతున్నాడు.
కాదే అంది మాల విస్మయంతో. నెవోక్లిన్ ట్యాబ్లెట్స్ 1/2 డజన్ కావాలి. ఆమె బామ్మకి 2 రోజుల నుంచి మలేరియా. షాపు వాడు ట్యాబ్లెట్లు కవర్లో పెట్టించాడు. వాటిని తీసుకుని ఆ మెట్లు దిగుతూ ఉండగా వెనక నుంచి హఠాత్తుగా విహారీ కంఠం దొరికిపోయారు అని వినిపించింది. కెవ్వున అరవబోయి నడిబజారని చూసి అతి కష్టం మీద తమాయించుకుంది. ఇన్నాళ్ళు ఏడిపించినందుకు మేం పన్నిన వలలో ఇరుక్కుపోయి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు అన్నాడు. దయచేసి నన్ను ఇలా వెంటాడడం మానేస్తారా? ఏడుపు దిగమింగుకుని అన్నది. ఇంకెందుకు వెంటాడడం, దొరికిపోయారు కదా. పద్మాకర్ కల్పించుకొని, ఇంక చాలు మేడం, మీ చేతిలో కవరే చెప్తోంది మొత్తం విషయమంతా అన్నాడు. ఇవి నెవోక్విన్ ట్యాబ్లెట్సు. అయితే తెల్ల కాగితం చూశారన్నమాట. తెల్ల కాగితం ఏమిటి, దొరికిపోవడం ఏమిటి? మీరు అద్భుతంగా నటించగలరు, ఒప్పుకుంటున్నాం. ఆమె ధైర్యం తెచ్చుకుంది. చూడండి మిస్టర్, నేను మెత్తగా ఉన్న కొద్దీ మీరు మరీ చనువు తీసుకుంటున్నారు. అయితే మీరు కేవలం ఫోన్లో కవ్వించి సంతృప్తి చెందుతారన్నమాట. బోర్లా పడుకుని విసురుగా అన్నాడు. సునాదమాల కళ్ళు పెద్దవయ్యాయి. వాట్ అంది. కొంతమంది అంతే, పైకి ధైర్యం చేయలేరు, అంతా లోపలే. ఆమె మొహం ఎర్రబడింది. వాట్ డూ యు మీన్ అంది కోపంగా. చూడండి మిస్, ఏ పని చేసినా ధైర్యంగా చేయాలి. బరువు చూడాలని ఉంటే డైరెక్ట్గా చూడాలి. ముద్దు పెట్టుకోవాలని ఉంటే చెంప మీద పెట్టుకోవాలి. ఇంటికెళ్ళి నేను పట్టుకున్న చేతి మీద 10,000 సార్లు ముద్దు పెట్టుకోవడం కాదు. నా బరువు ఊహించుకుని రాత్రిళ్ళు సంతృప్తి చెందడం కాదు. మీరు వెంటనే నా దారి నుంచి అడ్డు తొలక్కపోతే పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది. పిలవండి, నేను చెప్తాను. ఏం చెప్తారు? ఏం చెప్తారండి మీరు? మీరు నన్ను ప్రేమించి ఆ విషయం చెప్పటానికి భయపడుతున్నారని. నేను మిమ్మల్ని ప్రేమించడమా? నా కంఠంలో ఊపిరుండగా అది జరగదు. అతడు ఆమె చేయి పట్టుకొని, అయితే 24 గంటల్లో మీ కంఠంలో ఊపిరినే మీ చేతే ఐ లవ్ యూ అనే పదాలుగా మార్పించి చూపిస్తాను. అలా చేయకపోతే నా పేరు విహారే కాదు అన్నాడు. చెయ్యి వదులు. పాణిగ్రహణం వరకు వదలను. ఇంతలో పోలీసు వచ్చాడక్కడికి. ఏంటి గొడవ? ఏదో ప్రేమికుల గొడవ, నీకెందుకయ్యా మధ్యలో అన్నాడు పద్మాకర్. యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు విహారీతో పోలీసు. ఐ వాంట్ టు బి అరెస్టెడ్ అండర్ హర్ ఓన్లీ అన్నాడు విహారీ. ఇదిగో, నాకు ఇంగ్లీష్ రాదని ఏవేవో మాట్లాడబోక, పద పోలీస్ స్టేషన్కి అంటూ విహారిని లాక్కెళ్ళబోయాడు. వెళ్తూ వెళ్తూ విహారీ అరిచాడు. ఎలాగైనా మీతో ఐ లవ్ యూ అని అనిపిస్తాను మేడం, గుర్తుంచుకోండి. దాదాపు పరిగెడుతున్నట్లు సునాదమాల కన్నుంచి వడివడిగా వెళ్ళిపోయింది. పదవయ్యా పోలీస్ స్టేషన్కి. ఎందుకు? నీకు మాత్రం పిల్లలు లేరు? నువ్వు మాత్రం ప్రేమించలేదు? నోర్మయ్. ఎందుకు ముయ్యాలి? అరచేత్తో సూర్యుణ్ణి ఆపలేరు, లాఠీకర్రతో ప్రేమని ఆపలేరు అన్నాడు విహారీ. సలసల మరిగే మగవాడి ప్రేమని శీతల పవనం లాంటి లంగా ఓణీలే తప్ప లాఠీలు ఆపలేవు ఆవేశంగా అరిచాడు పద్మాకర్. వాళ్ళు ముగ్గురు ఆ విధంగా ఘర్షణ పడుతూ ఉండగా అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ప్రవల్లిక దిగి, ఏమైంది అంటూ అక్కడికి వచ్చింది. అతను పెద్ద రౌడీ మేడం. ఏం నాకు తెలుసు, వదిలిపెట్టు అంది. ఓహో, అయితే మీరు ఆ కేసే అన్నమాట అన్నాడు పోలీస్ ఎగతాళిగా. షడప్ అంటూ కార్డు తీసి చూపిస్తూ, సిబిఐ డిప్యూటీ చీఫ్ని అంది అధికారయుక్తంగా. పోలీస్ చెయ్యి అకస్మాత్తుగా పైకి లేచి సెల్యూట్ చేసింది. సారీ మేడం. 2 నిమిషాల తర్వాత ఆమెని కారు వైపు దిగబెడుతూ అన్నాడు విహారీ. థ్యాంక్ యూ, సమయానికి వచ్చారు. నిజంగా సమయానికే వచ్చానా? నవ్వుతూ అడిగింది. ఒక 5 నిమిషాల ముందు వచ్చి ఉంటే మంచి డ్రామా చూసి ఉండేవాళ్ళు. నిజమా? అయితే నేను దురదృష్టవంతురాలనన్నమాట. కారు ఎక్కుతూ నవ్వింది మళ్ళీ. డ్రామా అంటే గుర్తొచ్చింది, ఎల్లుండి ఓ నాటకం ఉంది, తప్పకుండా రండి. లవకుశ అని మా జూనియర్స్ వేస్తున్నారు. మళ్ళీ మన విలన్స్ కూడా వస్తారేమో. ఈసారి వస్తే మనల్ని తప్పించుకోలేరు. వెళ్ళొస్తాను. 24 గంటల్లో చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. అలాగా, బెస్ట్ ఆఫ్ లక్. గుడ్ బై. హౌ టు టెల్ సంబడి దట్ యు ఆర్ ఇన్ లవ్ విత్ హిమ్ ఆర్ హర్
అన్న అంశం మీద ఎవ్వరూ ఇంతవరకు ఏ పుస్తకము వ్రాయకపోవటానికి, ఏ రచన చేయకపోవటానికి కారణం బహుశా అంత అనవసరమైన సబ్జెక్టు మరొకటి ఉండకపోవటం అయి ఉండవచ్చు. 10 మందిలో ఉన్నప్పుడు పరధ్యానంగా ఉండటం, చేస్తున్న పనిని సగంలో ఆపి ఆలోచనలో పడటం, అకారణంగా తనలో తాను నవ్వుకోవడం, మామూలు కన్నా ఎక్కువైన హుషారు లేక మామూలు కన్నా ఎక్కువ దిగులు, మొత్తం మీద మామూలు కన్నా ఏదో ఒక రకంగా భిన్నంగా ఉండటం, ఇవన్నీ ప్రేమ తాలూకు లక్షణాలు. అయితే ప్రేమలో పడటం వేరు, దాన్ని అవతలి వారికి తెలియపరచడం వేరు. కొంతమందికి అది కష్టమైన ప్రక్రియ అయితే అయి ఉండవచ్చు, కానీ ఆ శాతం చాలా తక్కువ. పసిపిల్లలకి పాలు తాగడం తెలిసినట్టే బ్రహ్మదేవుడి అవసరం కానీ, డార్విన్ అవసరం కానీ లేకుండానే వయసులో ఉన్నవారికి తమ ప్రేమని అవతలి వారికి తెలియజెప్పే విధానం తెలుస్తుంది. చిరునవ్వులు, మెరుపు చూపులు, వేలి కొనలు చాలు. ఈ రెండూ కాకుండా మూడో విభాగం నేను అసలు పెళ్ళే చేసుకోను అంటూ చివరి వరకు లాగి, చివర్లో తప్పదన్నట్టు పెళ్లాడి సుఖప్రసవ గృహానికి దారితీసే మనస్తత్వం మానవ ప్రపంచంలో లిండెల్ థియరీ అంత సహజం. ఇలా వడపోసుకుంటూ పోతే చివరికి మిగిలేది ఇంట్రావర్టులు, ప్లే క్యాట్సు, కాకెట్సు, సూడో ఫిలాసఫర్లు, వయసు కన్నా ముందే మెచ్యూర్ అయిపోయాము అనుకునేవాళ్ళు వగైరా. ఇందులో సునాదమాల రెండో వర్గానికి చెందుతుంది. క్లాసులో లెక్చరర్ చెప్పే పాఠం వింటున్నదన్న మాటే కానీ సునాదమాల మనసులో లేదు. ఆమె క్రితం రాత్రి తనకు వచ్చిన 2 కలల నుంచి ఇంకా తేరుకోలేదు. మొదటి కలలో 10 మంది నికుంజ విహారీలు 10 రకాల ఆయుధాలు పట్టుకుని ఆమెను చీల్చి చెండాడుతున్నట్టు కనపడ్డారు. ప్రొద్దున లేవగానే 10 సార్లు రామచరిత మానస్ చదివినా ఆమె గుండెదడ తగ్గలేదు. ఆమెను భయపెట్టింది నిజానికి రెండో కల. అందులో ఆమె ఒక హంసతూలికా తల్పం మీద పడుకొని నిద్రిస్తూ ఉండగా విహారీ వచ్చి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. 2 రోజులకి బుగ్గ వాచి అందులోంచి చిన్న చెట్టు బయలుదేరింది. జనం తండోపతండాలుగా చేరి దాన్ని గురించి చర్చించుకోసాగారు. ఆ వైపరీత్యాన్ని నయం చేసిన వాడికి తన కుమార్తెనిచ్చి చేస్తానని రాజుగారు ప్రకటించారు. ఒక వైద్యుడు దూర తీరాల నుంచి వచ్చి ఆమె బుగ్గ మళ్ళీ మామూలుగా చేసేశాడు. అతడెవరో కాదు, విహారీ. రాజుగారు ఎంతో సంతోషంతో తన కూతుర్ని వివాహమాడమన్నాడు. విహారీ తనకి అప్పటికే 2 భార్యలున్నారని చెప్పి తృణీకరించాడు. ఆ తర్వాత సునాదమాల జీవితాంతం అవివాహితగా ఉండిపోయింది. అది కళ. ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు మనుషులకు ఎటువంటి కళలు వస్తాయో తెలిసిన వారికి సునాదమాల ప్రస్తుత స్థితిని విశ్లేషించడం పెద్ద కష్టం కాదు. ఏ బళ్ళోనూ చదవనవసరం లేకుండానే ప్రేమని అవతలి వారికి తెలియజెప్పే ప్రక్రియ మనుషులకి ఎలా తెలుస్తుందో ప్రేమలో పడ్డ మనిషిని గుర్తుపట్టడం కూడా అంత సులభంగా తెలుస్తుందని ముందు చెప్పటం జరిగింది. ఆ విహారీ తండ్రి ఏం చేస్తూ ఉంటారమ్మా అని ప్రతాప్రావు అడిగినప్పుడు ప్రవల్లిక ఆశ్చర్యపోయింది. ఎంత సిబిఐ ఆఫీసర్ అయినా, ఎంత ఎక్స్ప్రెషన్ థెరపీ అనుభవం ఉన్నా కొన్ని ఫీలింగ్స్ని నొక్కి పట్టి ఉంచటం అసాధ్యమని ఆ అమ్మాయికి ఈ పాటికి తెలిసిపోయింది. ఇక దాచకుండా నవ్వేసింది. ఆయన కూడా నవ్వాడు. విహారికి తండ్రి లేడట నాన్న, చిన్నప్పుడే పోయారట. తల్లిగారున్నారు. అతని తాతగారు రాజా నరేంద్ర వర్మ అని చెప్పాడు. ఓ, ఆయన మనవడా? అయితే నాకు బాగా తెలుసు. ప్రవల్లిక తండ్రి వైపు చూసింది. ఆ రోజుల్లోనే కోటీశ్వరుడు ఆయన. ఎన్నో గుప్తదానాలు చేసేవాడు. నా చదువు ఆయన చలవే. నన్ను సైన్యంలో చేరమని ప్రోత్సహించింది కూడా ఆయనే అన్నాడు ప్రతాపరావు. అయితే ఆయన దురదృష్టవంతుడు. ఉన్న ఒక్కగానొక్క కూతురు ఎవరో లాయర్ని చేసుకుంది. 2 ఇంట్లోంచి తరిమేశాడు. ఆ చెట్టు క్రింద లాయరు కేవలం డబ్బు కోసమే తన కూతుర్ని వలవేసి పట్టుకున్నాడని ఆయన దృఢమైన అభిప్రాయం. 2 విడిగా కాపురం పెట్టారు. వర్ధనమ్మ భర్తని నేను చూశాను. చాలా తెలివితేటలున్న మనిషిలా కనిపించాడు. కానీ ఆ ముసలాయన అభిప్రాయం కరెక్టేమో అనిపించేటంత క్రూకెడ్నెస్ కూడా కనపడింది. ఏది ఏమైనా ఈ ముసలాయన పట్టు వదలలేదు. 2 సంవత్సరాలు అష్ట కష్టాలు పడ్డారు. ఎక్కడున్నారో తెలియదు, ఎలా బ్రతికారో తెలియదు. ఆ లాయర్ చనిపోయినట్టు ఒకరోజు టెలిగ్రామ్ వచ్చింది. ఈయన వెళ్ళి కూతుర్ని తెచ్చుకున్నాడు.
ఆమె కొడుకన్నమాట విహారీ. ప్రవల్లిక వింటోంది. తన ఊహ కరెక్ట్ అయినందుకు ఆమె మనసులో సంతోషించింది. పైకి ఎంత మామూలుగా కనిపించినా విహారీలో కొన్ని అద్భుతమైన గుణాలున్నాయని ఆమె మొదట్లోనే గ్రహించింది. అందుకే అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా 2-3 పరిచయాల్లోనే అతడిని అభిమానించడం మొదలుపెట్టింది. అతడికి నిశ్చయంగా తండ్రి తెలివితేటలు వచ్చి ఉంటాయని అనుకుంది. అతని తండ్రి క్రూక్ అని తండ్రి అనటం ఆమెకు నచ్చలేదు. ఒక్క చూపులోనే ఎవరు క్రూకో తెలుసుకోగలిగితే ఇంత పెద్ద సిబిఐ డిపార్ట్మెంట్ దేనికి? తను ఇంటి అమ్మాయిని తీసుకెళ్ళిపోయినందుకు అలా అనుకుని ఉంటారు. అయినా మరణించిన వాడి గురించి చెడుగా మాట్లాడకూడదు, ఆలోచించకూడదు. ఆ అబ్బాయితో మాట్లాడతాను అన్న తండ్రి మాటలకి తెప్పరిల్లి తటపటాయిస్తూ, విహారీ తల్లితో మాట్లాడితే బాగుంటుందేమో నాన్న అంది. అంటే అబ్బాయితో నువ్వు చెప్పేశావా? ఆమె మరింత ఇరుకున పడి, చెప్పలేదనుకోండి, ఈరోజు చెప్తాను, కానీ పెద్దవాళ్ల ద్వారా సంప్రదిస్తే ఆవిడకి గౌరవం ఇచ్చినట్లుంటుంది కదా అంది. అవునవును, అదే మంచిది. 4-5 రోజుల్లో వెళ్తాను, మంచి రోజు చూసుకుని అంటూ క్యాలెండర్ వైపు వెళ్ళాడు. నువ్వు వెళ్తావా అంది సందేహంగా. ఆయన నవ్వాడు. ఆడపిల్ల తండ్రిలా నేను వెళ్తేనే మంచిదమ్మా. కాళ్ళు కడగటం ధర్మం కదా. ఆమెకి టాపిక్ నచ్చక మాట మారుస్తూ, సైన్యంలో పనిచేసే వాళ్ళకి మంచి ముహూర్తం ఏమిటి నాన్న అంది. అదేమిటమ్మా, మాలో కొందరు శత్రుస్థావరం మీద అటాక్ చేయడానికి కూడా మంచి ముహూర్తం ఏదా అని చాటుగా పంచాంగం చూసుకునేవాళ్ళు తెలుసా అని క్యాలెండర్ చూస్తూ, ఇదిగో ఈ ఏకాదశి మంచిది, ఆ రోజు వెళ్తాం అన్నాడు. ఆమె నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. ఆ అబ్బాయికి ఇంతవరకు చెప్పకపోతే ముందు ఒకసారి చెప్పడం మంచిదమ్మా. తీరా తల్లిని అడిగిన తర్వాత కొడుకు అభ్యంతరం చెప్తే కష్టం కదా అన్నాడు. ఆ విషయం నేను చూసుకుంటానులే అని ఆమె కాసింత సిగ్గుతో వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కూతురు వెళ్ళిన వైపే ఆయన చూస్తూ ఉండిపోయాడు. ఆడవాళ్ళకి తెలివితేటలు, ధైర్య సాహసాలు, ఆభరణాలు అయితే అయి ఉండొచ్చు, కానీ స్త్రీత్వం అన్నిటికన్నా పెద్ద అలంకారం. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన ప్రవల్లిక ముందు గదిలోకి తొంగి చూసింది. తండ్రి దూరంగా ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. ఫోన్ ఎత్తి విహారీకి డయల్ చేసింది. ఆమె పెదాల మీద నవ్వు కదులుతోంది. అటునుంచి విహారీ కంఠం వినపడగానే, ఐ లవ్ యూ అంది ఉసగుసగా. ఫోన్లో కాదు, ఎదురుగా నిలబడి నీతో ఆ మాట అనిపిస్తానని అది నేను సవాల్ చేసింది అన్నాడు. సవాలేమిటి? ఏమీ తెలియనట్టు నటించకు. ఎదురుగా నిలబడి నాకు భయం పోయింది విహారీ, ఐ లవ్ యూ విహారీ అంటేనే ఒప్పుకునేది. మంచి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఎవరు ఎంతో పరిచయం పెరిగితే గాని ఆ మాట అనదు. కావాలంటే మొదటి రోజు పాల గ్లాస్ అందిస్తూ అంటాలే. విహారీ కుర్చీలోంచి ఒక్క ఉదుటున లేచి నిలబడి, ఏమిటి పెళ్లి వరకు వచ్చేసావా అన్నాడు. నేను రావటం లేదు, ఆడపెళ్లి వారం కదా, పెద్దలు వస్తారు అని ఫోన్ పెట్టేసింది. గుళ్ళో విగ్రహం ముందు ప్రమిదలో దీపం ఉజ్వలంగా వెలుగుతోంది. పూజారి కంఠం నెమ్మదిగా మంత్రాలు గొణుగుతోంది. సునాదమాల 2 చేతులు జోడించి దాదాపు 2 నిమిషాల నుంచి కళ్ళు మూసుకుని ప్రార్థిస్తోంది. క్రితం రాత్రి అద్దంలో చూసుకుంటే ఆమె బుగ్గ మీద చిన్న మొటిమ కనిపించింది. ఆమెకు తన కల గుర్తుకొచ్చింది. భూమిలోంచి చెట్టు మొలిచినప్పుడు ముందు అలాగే ఉబ్బుతుంది కదా. భయంతో రాత్రంతా నిద్రపట్టలేదు. ప్రొద్దున్నే గుడికొచ్చింది. ఇక ఏడుపొక్కటే తరువాయి. తెల్లవారుజాము నుంచి హనుమాన్ చాలీసా చదువుతూనే ఉంది. ప్రసాదం తీసుకో అమ్మా. పూజారి అందించిన ప్రసాదం తీసుకుని చివరిసారిగా భగవంతుని ప్రార్థించింది. భగవంతుడా, నా బుగ్గని మళ్ళీ మామూలుగా చెయ్యి. ఆమె బయటకొచ్చి గుడి మెట్ల మీద కూర్చుంది. అప్పుడు వినిపించింది వెనక నుంచి, పందెం కట్టంగానే బెదిరిపోయి ఫోన్లో చెప్పేశావేమిటి? ఆమె చేతిలో కొబ్బరి చిప్ప చెదిరి మెట్ల మీద పెద్ద శబ్దంతో దొర్లుకుంటూ పడిపోయింది. ఆమె బిర్రున బిగుసుకుపోయింది. విహారీ చొరవగా వచ్చి పక్కన కూర్చున్నాడు. నేనన్నది నీతో స్వయంగా ఐ లవ్ యూ అనిపిస్తానని, అంతేగాని ఫోన్లో కాదు. ఆమె ధైర్యం తెచ్చుకుంది. గుళ్ళో హనుమంతుడు ఆమెకు ధైర్యం చెప్తున్నట్టు కనిపించాడు. నేను ఆ మాట అనలేదు, అనను కూడా అంది. విహారికి ఇరిటేషన్ కలిగింది. కోపాన్ని అతి కష్టం మీద అణుచుకున్నాడు. ఈ అమ్మాయి ముందు తను ప్రతిసారి ఓడిపోతున్నాడు.
తన ట్రూప్లో ఇలాంటి అమ్మాయి ఉంటే, లేదా చిత్రరంగంలో ఉంటే ఈ పాటికి ఇండియా నెంబర్ 1 నటి అయి ఉండేది. అతడికి ఆశ్చర్యం కూడా కలిగింది. నీతో ఐ లవ్ యూ అనిపిస్తాను అని తను ఛాలెంజ్ చేశాడు. కవ్వించినట్టు అదే మాట ఫోన్లో అంది. మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతోంది. ఆ కంఠంలో కానీ ఆ కళ్ళల్లో కానీ ఎక్కడా లీలా మాత్రమైన చిరునవ్వే కానీ. సర్లే, నన్ను కనుక్కున్నావు కదా, ఇక నుంచి మనిద్దరం ఒక జట్టు అన్న భావం కానీ లేదు. అతనికి మతిపోతూ ఉంది. ఆ కంఠంలో కానీ ఆ కళ్ళల్లో కానీ ఎక్కడ లీలా మాత్రంగానైనా చిరునవ్వు కానీ. సర్లే, నన్ను కనుక్కున్నావు కదా, ఇక నుంచి మనిద్దరం ఒక జట్టు అన్న భావం కానీ లేదు. అతడికి మతిపోతూ ఉంది. అంతేకాదు, దాంతోపాటు పంతం కూడా హెచ్చుతూ ఉంది. ఆ అమ్మాయి 4 తన్నైనా సరే బాబోయ్ నిజం చెప్తాను అనిపిస్తూ ఉంది. కానీ అంతకన్నా నిజమైన ఓటమి మరొకటి ఉండదు. ఇంతలా తనని ఏడిపిస్తున్న అమ్మాయిని అంతే తెలివితేటలతో గెలవాలి. ఓకే మాలా, నీతోనే పాల గ్లాస్ అందుకుంటాను, అప్పుడే ఆ మాట అంటాను. తల తిప్పి గుడి లోపలికి చూసింది సునాదమాల. ఆంజనేయ స్వామి ధైర్యం చెబుతున్నట్టు కనిపించాడు. పాల గ్లాస్ కాదు కదా, మంచినీళ్ళ గ్లాస్ కూడా ఇవ్వను అంది. ఆమె జీవితంలో అలాంటి మాట మాట్లాడటం అదే మొదటిసారి. రేపు సంబంధం మాట్లాడడానికి మీ బామ్మ వచ్చినప్పుడు అదే చెప్తాను. ఆడపెళ్లి వాళ్ల తరఫున పెళ్లికూతురు నీళ్ళ గ్లాసు అందించటం మా ఆచారమని. అప్పుడేం చేస్తావు? ఆమె లేచి నిలబడి అదే నీళ్ళ గ్లాసులో కాస్త విషం పోసుకుని తాగుతాను అంది. అతడు లేచి నిలబడి, నేను చాలా తెలివి తక్కువ వాడినని, కనీసం ఒక్కసారైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోలేకపోయానని కదూ నీ నమ్మకం కదూ? నిజమే, తెలివితేటలు నిరూపించుకోవలసిన బాధ్యత నా మీద కూడా ఉంది. నీతో సమానమైన తెలివితేటలు నాకు ఉన్నాయని, నీకు నేను తగిన జోడీనని నిరూపిస్తాను. సరిగ్గా రోజు కూడా చెప్తాను విను. వచ్చే ఏకాదశి నాడు నీ పాణిగ్రహణం చేస్తాను. నా చేతిలో చేయి వేసి ఆ విషయం ఒప్పుకునేలా చేస్తాను. అలా చేయకపోతే ఇక నీ మొహం చూడను. నేను నీ అంత తెలివితేటలు లేనివాడినని, నీకు మొగుడిగా తగనని అనుకుని తప్పుకుంటాను, సరేనా అన్నాడు కళ్ళు మూసుకుని. వచ్చే ఏకాదశి నాడా? అవును, కళ్ళు మూసుకుని సమాధానమిచ్చాడు. చాలా ఆలస్యమేమో, కాస్త ముందుకు చేయకూడదు? విహారీ అదిరిపడి కళ్ళు తెరిచాడు. సునాదమాల ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు. విష్ణు ఉన్నాడక్కడ. నిజం బాబాయ్, ఏకాదశి వరకు ఎందుకు? ఆలస్యం అమృతం విషం అన్నారు కదా పెద్దలు. అయితే మొత్తం విషయం అంతా నీకు తెలిసిపోయిందా? కిడ్నాపర్స్ దగ్గర ఆంటీతో మాట్లాడుతున్నప్పుడే తెలిసిపోయింది. లాభం లేదు. మీ ఆంటీ కొయ్య గుర్రం, లక్క పెడత, ఇనుప పెనం. కొత్త రకం తిట్లు బాగానే ఉన్నాయి కానీ అసలు విషయం సాధించడం ఎలాగో అది ఆలోచించారా అబ్బి? మళ్ళీ అదిరిపడ్డాడు విహారీ. అయితే ఆ మాటలన్నది విష్ణు కాదు, బామ్మ. గన్నేరు చెట్టు మాటు నుంచి బామ్మ వచ్చింది. వచ్చే ఏకాదశి గడువు పెట్టావు, బాగానే ఉంది. కానీ నా మనవరాల్ని 10 శతాబ్దాలు దాటినా మార్చడం కష్టమని నా ఉద్దేశం. ఆ అమ్మాయిని గెలవాలంటే సెంటిమెంటు మీద ప్లే చెయ్యాలి. అంటే ఏం చెయ్యాలి? నేను చెప్తాను, రేపు రా ఇంటికి. విహారీ సందిగ్ధంగా, ఆ ప్లాన్ తప్పక ఫలిస్తుందా బామ్మగారు? తిరుగులేదు. ఏమిటంత ధీమా? ఎలా చెప్పగలుగుతున్నారు? సునాదమాల తాతగారి మీద నేనదే ప్లే చేశాను కాబట్టి. అనంతానంద స్వామి ముఖం పశ్చిమ కొండల్లోకి జారుతున్న సూర్యుడి ఎరుపుదనాన్ని సంతరించుకుంది. అతడు అంత ఆవేశం ఎప్పుడూ పొందలేదు. ₹1 కోటి విలువగల ఆయుధాలు, వాటితో పాటు పోయిన కస్టమర్, ఇవి కావు అతడి కోపం తెప్పించినవి. ఎవరో సాబుటేజ్ చేసి ఈ నష్టం కలిగించారు. తనని తేలుకుట్టిన దొంగం చేశారు. ఎవరు ఎవరు ఎవరు? ప్రవళిక కాదు. ఆ సమయంలో ఆమె తన కాళ్ళ దగ్గర పడి ఉంది. మరెవరు? తన వాళ్లలోనే ఎవరో చేశారంటానికి ఆధారం లేదు. అయినా తన వారిలో అటువంటి వాళ్ళెవరూ లేరు. ఎవరికి లాభం అది? ఆ స్థానం ఎవరికి తెలిసింది? పోలీసులకు కూడా కాదు.
వాళ్ళైతే ఆధారాలతో సహా పట్టుకుని ఉండేవాళ్ళు. కనీసం ఆ ప్రయత్నం చేసి ఉండేవాళ్ళు. పేపర్లలో కూడా అది పోలీసుల పనిలాగా లేదు. మయసభలో దుర్యోధనుడిలా కల్లోలంగా ఉంది అతడి స్థితి. ప్రవల్లికను కాళ్ళ దగ్గర పడవేసుకుని తను విజయగర్వంతో నవ్వాడు. ఈ ₹1,00,00,000 నష్టం గురించి చదివి ఆవిడ కూడా అలాగే నవ్వుకుని ఉంటుంది. ఇదో జోకులాగా ఆ విహారితో కలిసి ఆనందించి విహారీ స్వామి ఆలోచనలు అక్కడ ఆగిపోయాయి. అవును, విహారీ ఎందుకు కాకూడదు? ఆలోచించే కొద్దీ అది ధ్రువపడసాగింది. తనే స్వయంగా నిర్ధారించుకోవాలని లేచాడు. తాగిన టీ కప్పు బల్ల మీద పెట్టి విహారీ లేచాడు. ప్రతాప్రావు షేక్ హ్యాండ్ ఇచ్చి, నేనే రేపు 5వ తారీఖున మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను అన్నాడు. షూర్, తప్పక రండి అని ప్రవల్లికతో కలిసి బయటకు వచ్చాడు. వచ్చాక తనలో తను లెక్కలు కట్టుకొని చూసుకొని, మై గాడ్, ఏకాదశి, ఆ రోజు నేను ఇంట్లో ఉండనే అన్నాడు కంగారుగా. ఆమె నవ్వు ఆపుకుని, ఏం చేస్తారు అంది. అతడు ఇబ్బందిగా, అంతా అయ్యాక చెప్తాను, చాలా కష్టమైన పని అన్నాడు. పర్వాలేదు రండి, మా నాన్నగారు వచ్చేది మీ అమ్మగారిని కలుసుకోవటానికి అంది. అతడు మరింత ఆశ్చర్యంతో, దేనికి అన్నాడు. ఆమె తడబడి, మీ తాతగారు అమ్మగారు ఆయనకు తెలుసట అంది. ఓ అలాగా అన్నాడు కారు దగ్గరికి నడుస్తూ. గుడ్ నైట్. అతడు కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. 10 గజాలు వెళ్ళాక వెనక నుంచి వినబడింది సన్నటి స్పష్టమైన స్వరం, కంగ్రాచ్యులేషన్స్ అని. అతడు అదిరిపడి వెనుదిరిగి చూశాడు. నా పేరు అనంతానంద స్వామి. మీరెవరు? నేనెవరో తెలీదా? బహుశా ఇలా కార్ల దొంగతనాలు వగైరా చేస్తూ ఉంటారనుకుంటాను. పిచ్చివాడ, కావాలనుకుంటే ఇలాంటి కార్ల ఫ్యాక్టరీలు 10 పెట్టగలను. మరి నా కారులో వచ్చి కూర్చున్నారేమిటి? హెచ్చరించిపోదామని వచ్చాను. అలాగే కంగ్రాట్స్ కూడా. దేనికి? మిలిటరీ వ్యాన్ని బ్లాస్ట్ చేసినందుకు. అది మీదేనన్నమాట. అయితే నువ్వేనన్నమాట. ఏమిటి నేనే? నువ్వేనన్నమాట ఆ ఎక్స్ప్లోజివ్స్ని బ్లాస్ట్ చేసింది. చీకట్లో బాణం వేశాను, సరిగ్గా తగిలింది. దీనికి చీకట్లో బాణం ఎందుకు? నన్ను అడిగితే నేనే చెప్పేవాడినిగా. నేనే చేసింది. పక్క నుంచి మరో ఖరీదైన పొడవాటి కారు ఆగింది. నీకు మా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, లేకపోతే అసలు ఆ సూర్యారావు సభలోనే నిన్ను చంపేయాల్సింది. ఇప్పుడు నాకు కలిగిన నష్టానికి నిన్ను మరోసారి చంపచ్చు. కానీ ఎందుకు చంపడం లేదో తెలుసా? ప్రతిపక్షం లేకపోతే పార్లమెంటు లేనట్టే, శత్రువులు లేకపోతే గేమ్ లేదు. అందరూ నా భక్తులే అనుకో, నాకేం థ్రిల్ ఉంటుంది? అందులోనూ నీలాంటి అల్ప ప్రాణులు శత్రువులైతే మరింత రంజుగా ఉంటుంది. విజయం నిశ్చయమని తెలిసినప్పుడు ఆడే ఆటలా ఉంటుంది అంటూ క్రమంగా అతడి గొంతు సినికల్గా మారింది. ఈ దేశంలో రాజకీయ నాయకులందరూ నా భక్తులు. ఈ దేశంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా నా మోచేతి క్రింద నీళ్లు తాగుతుంది. చూసావా, ₹1,00,00,000 నష్టం వచ్చినా నేనెంత మామూలుగా ఉన్నానో అంత డబ్బు ఉంది నా దగ్గర, అంత బలం ఉంది నా దగ్గర. కావాలంటే నేను నిన్ను ఇప్పుడే చంపగలను, అయినా చంపను. జీవహింస పాపం. అందుకే నేను ప్రజలు కొలిచే దేవుణ్ణయ్యాను. క్షమించగలగటం దైవత్వం. నేనే దేవుణ్ణి అనుకుంటూ తన కారు వైపు వెళ్తున్న ఆ హిట్లర్ లాంటి సినిక్ని కన్నార్పకుండా చూశాడు విహారీ. ఆయన కారు కదలబోతుంటే ఏదో స్ఫురించినట్టు పరిగెత్తుకు వెళ్ళి, మీతో మరో 2 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడవచ్చా స్వామి అన్నాడు నమ్రతగా. స్వామి సైగనందుకుని డ్రైవర్ దిగాడు. విహారీ కారు నడపడం ప్రారంభించాడు. విహారీ కారుని వెనకనే తీసుకొస్తున్నాడు డ్రైవర్. కానీ ఆ స్పీడ్ అందుకోలేక వదిలేశాడు. ఏమిటి చెప్పు, మీరింత గొప్పవాళ్ళు ఎలా అయ్యారు? రాజకీయం, బలం, తెలివి అంతా నా సొత్తే నవ్వాడు. కానీ న్యాయం, చట్టం వగైరా ఉంటాయిగా స్వామి. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను మీలో చేరితే ఏ విధంగా రక్షణ లభిస్తుందా అని. పిచ్చివాడా, అప్పుడు రక్షణ ప్రసక్తే లేదు.
కానీ చట్టం సాక్ష్యం లేకుండా చట్టం లేదు. విహారీ చేతిలో కారు మరింత వేగం హెచ్చింది. 100 కిలోమీటర్లు దాటింది. ఏమిటిది అన్నాడు. మీలో చేరితే రక్షణ అవసరమే ఉండదన్నారు. మరి ఇప్పుడు మీకే రక్షణ లేదే. ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? మీరన్నది నిజమే. ప్రభుత్వం మీ క్రింద ఉంది, రాజకీయ నాయకులు మీ భక్తులు. కానీ ప్రభుత్వాధికారులకు పదవి భద్రత ముఖ్యం. వాళ్ళు కొన్ని చట్టాల్లో కొన్ని నిబంధనలకు లోబడి పనిచేయాలి. ఉదాహరణకి, కొన్నాళ్ల క్రితం మీరు అమ్మాయి కారులో ఎక్కారు. ఆమె మిమ్మల్ని ఏమీ చేయలేకపోయింది. కారణం, ఆమె ప్రభుత్వాధికారి కనుక. నేను అలా కాదు. నేను ప్రైవేట్ మనిషిని, కేరీపిన్ లాంటి వాణ్ణి, ఈ దేశపు సగటు మనిషిని. నన్ను మీరేం చేయలేరు. నేనే ఏమైనా చేయగలను. అంటే ఏం చేస్తావు? అనుమానంగా అడిగాడు. ప్రేమ, జాలి, దయ, దాక్షిణ్యం ఇలాంటివేమీ నాకు లేవు. ఇప్పుడు మీరు కొత్తగా చెప్పిన పాఠం ప్రకారం సాక్ష్యం లేకపోతే కేసులు కూడా లేవు. అదే మీ మీద ప్రయోగిద్దాం అనుకుంటున్నాను. నన్ను చంపుతావా? చంపను. మీలాంటి అల్ప ప్రాణులు శత్రువులైతే పోరాటం భలే రంజుగా ఉంటుంది. నాకు సరదా చెలగాటం. మీకేమో బ్రతుక్కి చావుకి మధ్య అంతిమ పోరాటం. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఈ దేశపు అత్యంత క్రూరమైన వ్యక్తితో, ఈ దేశానికి త్వరలో సార్వభౌముడు అవ్వాలనుకుంటున్న మహిమాన్వితుడితో, ప్రస్తుతం నాతో పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వస్తున్న వ్యక్తితో. అనంతానంద స్వామి అనవసరంగా నాతో పెట్టుకున్నారు మీరు. ఫలితం అనుభవించక తప్పదు అంటూ కారు ఆపాడు. పక్కకు తిరిగి తన వైపే చూస్తున్న స్వామి నెత్తి మీద బలంగా ఒక జల్ల ఇచ్చి, సభలో నాకు అవమానం చేయించినందుకు ఇది, దీనికి సాక్ష్యం లేదు అన్నాడు. చిన్న శిఖరం మీద ఉంది కారు. క్రింద నగరంలో దీపాలు కనబడుతున్నాయి. స్వామి ముఖం ఎర్రబడింది. అట్నుంచి దిగబోయాడు. ఈసారి అటొచ్చి చెంప అదిరేలా కొట్టాడు. ఇది పిల్లవాడిని చంపినందుకు, దీనికి సాక్ష్యం లేదు. స్వామి సీట్లో వెలికిలా పడ్డాడు. విహారీ కారు డోర్ వేసేశాడు. మీ 4వ స్తంభం ఎవరు? సామాన్యుడా? ఈ దేశపు సామాన్యుడు అంత తెలివి తక్కువవాడు కాడు స్వామి. అంత పిరికివాడు కూడా కాదు. అదేమిటో మీ ముందే నిరూపించాను. ఇప్పుడు ఈ దేశపు పౌరులు మనిషిగా బ్రతకడం కోసం మీలాంటి దుర్మార్గుల్ని సహనంతో భరిస్తారు. పాపం బ్రద్దలవుతే ఇదిగో ఇలా తయారవుతుంది మీ పరిస్థితిలా అంటూ కారుని కాస్త ముందుకు తోశాడు. కారు లోయలోకి జారడం ప్రారంభించింది. స్వామి లోపల నుంచి అరుస్తున్నాడు. కారు రాళ్ల కొట్టుకొని పక్కకు తిరిగి మళ్ళీ జారడం ప్రారంభించింది. విహారీ ఎలుగెత్తి అన్నాడు, 10 కార్ల ఫ్యాక్టరీలు పెట్టగలరు కదా స్వామి మీరు. బ్రతికుంటే కొత్త కారు కొనుక్కోండి. బెస్ట్ ఆఫ్ లక్. కారు మరింత క్రిందకు జారింది. క్రిందంతా బురద ఊబిలా ఉంది. విహారీ కొండ మీద అలాగే నిలబడి జారే కారును చూస్తూ జేబులోంచి సిగరెట్ తీసుకుని కామ్గా వెలిగించుకున్నాడు. అగ్గిపుల్ల క్రిందకు విసిరేసి చేతులు 2 ప్యాంట్ జేబుల్లో పెట్టుకొని అక్కడి నుంచి వెనుదిరిగి తాపిగా నగరం వైపు నడవడం ప్రారంభించాడు. బురదలోంచి ముందు బుడగలు బయటకొచ్చాయి. 1/2 నిమిషం తర్వాత అతి కష్టం మీద స్వామి అందులోంచి బయటకొచ్చాడు. ముందు అతడి తల వచ్చింది. దాని మీద నుంచి కిందకు బురద కారుతోంది. ఇనప అచ్చులోంచి బయటకు వచ్చిన ఆకారంలా ఉంది. ఆ తరువాత అతడి మొహం బయటకొచ్చింది. ప్రతిపక్ష రణరక్ష పక్ష వక్ష విచ్ఛేదన దక్షత వల్ల వచ్చిన అరుణిమతో అది ఉగ్రరూపం దాల్చి ఉంది. ప్రతిపక్ష రణరక్ష వక్ష విచ్ఛేదన దక్షత వల్ల వచ్చిన అరుణిమతో అది ఉగ్రరూపం దాల్చి ఉంది. ఆ నిశ్శబ్దపు లోయలో అతడి గొంతు ప్రతిధ్వనించింది. విహారీ, ఇంతవరకు ఈ అనంతానంద స్వామితో ఎవరూ ఈ రకంగా చేయి కలపలేదు. నేనేం చేస్తానో, ఏం చేయగలనో నీకు చేసి చూపిస్తాను. నరకం అంటే ఎలా ఉంటుందో భూమి మీదే రుచి చూపిస్తాను. స్వామి మీద విహారీ దెబ్బతీసిన రాత్రి నుంచి స్వామి దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి పెట్టిన ముహూర్తం రోజు సరిగ్గా 15 దినాల దూరంలో ఉంది. ఆ అరాచకాలకు స్వామి దాదాపు 10 చోట్లు ఎన్నుకున్నాడు. కాశీ, హరిద్వార్, రామేశ్వరం,
తిరుపతి లాంటి ప్రదేశాల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్తో ఆ రోజు ఈ ఘాతుక చర్యలకి ప్రారంభోత్సవం జరుగుతుంది. ముందు కాశీలో చిన్న గొడవ జరిగి ఒక మతం ప్రజలు ఊచకోత కోయబడతారు. ఆ వార్త పేపర్లో మరుసటి రోజు వస్తుంది. అది వచ్చిన కొన్ని గంటల్లోగా మిగతా 9 పట్టణాల్లో కూడా గొడవలు జరుగుతాయి. చిత్రంగా ఆ గొడవల్లో కూడా అదే మతస్థులు దెబ్బతింటారు. అదే రోజు సాయంత్రం స్వామి ప్రాయోపదేశ దీక్షా ప్రవేశం చేస్తాడు. మన దేశంలో మనకే భద్రత లేదు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే, కుటుంబ నియంత్రణ వల్ల మనం మరింత తగ్గిపోతే భవిష్యత్తులో మన పరిస్థితి ఏమిటి? మన జాతిని రక్షించుకోవడం కోసం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. దాదాపు ₹1 కోటి విలువ గల స్వామి షేర్లు దేశంలోని వివిధ అత్యధిక సర్క్యులేషన్ గల దినపత్రికల్లో ఉన్నాయి. కేవలం ముందు చూపుతో చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇది. ఆ పత్రికలు చాలా జాగ్రత్తగా సంపాదకీయాలు రాస్తాయి. మన దేశం ఒక చెత్త కుండీ లాంటిది. క్రికెట్లో పాకిస్తాన్ ఓడిపోతే మన దేశంలో గొడవలు జరిగాయి. ఇండియా ఓడిపోతే బాణాసంచా పేల్చారు. ఈ దేశంలో ఈ దేశస్థుడిగా పుట్టడం కంటే మరో దేశంలో కొజ్జావాడిలా పుట్టడం మంచిది. ఈ సంపాదకీయం వ్రాసిన ఎడిటర్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. చేయకపోతే స్వామే చేయిస్తాడు. అంతే. ఈ వార్త దావానలంలా పాకుతుంది. మరింత అరాచకం సృష్టించబడుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. పైన చెప్పినవన్నీ వాస్తవాలే. ప్రతి మనిషి గుండెల్లో కాస్తో కూస్తో మండుతున్నవే. స్వామి వాటిలో మరి కాస్త ఆజ్యం పోస్తాడు. తర్వాత కాష్టం దానంతట అదే తగలబడుతుంది. మిగతా సమస్యల్లా కాకుండా ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించింది కాబట్టి వేగం పుంజుకోవడానికి రోజులు చాలు. జాతి కోసం, మతం కోసం త్యాగం చేస్తున్న స్వామి అంటే సానుభూతి పెరగక చస్తుందా? అక్కడి నుంచి అంచెలంచెలుగా జరిగే విషయాలన్నింటినీ స్వామి కుడి భుజమైన లాయర్ పరమేశ్వరం నిర్వహిస్తాడు. అరాచకం సంగతి రామ్లాల్ చూసుకుంటాడు. పోతే ఈ కార్యక్రమంలో సూర్యారావు ప్రధాన పాత్ర నిర్వహిస్తాడు. వైకుంఠపాళిలో పావుని కదిపినట్టు స్వామి అతడిని ఆపాటికే రాజకీయ భవంతిలో పైమెట్టు మీదకు చేర్చాడు. సెంట్రల్ మినిస్టర్గా అతడు రాబోయే వారం 10 రోజుల్లో జపాన్తో ఒక అగ్రిమెంట్ సంతకం చేయబోతున్నాడు. భారతదేశపు బాలల కోసం జపాన్ 10 కోట్ల విలువ గల బొమ్మలు, ఆట వస్తువులు, చిన్న చిన్న ఎలక్ట్రానిక్ సామాన్లు పంపుతోంది. స్వామి తాలూకు అంగవైకల్య ట్రస్టు, బాలానంద పరిషత్తులకు వీటిని ఉచిత బహుమతిగా జపాన్ పంపుతోంది. అంతవరకు సజావుగా పేపర్ మీద ఉంటుంది. వెనుక భాగోతం మరింత గొప్ప ఆర్గనైజ్డ్ క్రైమ్. జపాన్కు సంబంధించిన క్రీ టట్టూ అనే ప్రసిద్ధమైన మాఫియా ఈ రవాణాని కంట్రోల్ చేస్తుంది. జపాన్లో మాఫియా ఎంత బలమైనదో మరణ మృదంగంలో వివరించబడింది. షిప్ కెప్టెన్ ఈ మాఫియా ఆజ్ఞలకు లోబడి పనిచేస్తాడు. జపాన్ నుంచి వచ్చే మార్గ మధ్యంలో గోల్డెన్ ఐలాండ్స్ దగ్గర వస్తు మార్పిడి జరుగుతుంది. ఆ దీవిలో తయారైన మారణాయుధాలు ఈ ఓడలోకి ఎక్కించబడతాయి. ఒక్కసారి సముద్ర జలాల్లోకి షిప్ ప్రవేశించాక మిగతా విషయాలు రామ్లాల్ చూసుకుంటాడు. స్వామి పెట్టిన ముహూర్తానికి 4 రోజుల ముందు ఇది జరుగుతుంది. తూర్పు కోస్తా ప్రాంతం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ ఆయుధాలని స్వామి తాలూకు అంగవైకల్య అంబులెన్స్ తీసుకువెళ్తాయి. పిల్లల ఆట వస్తువులు గిఫ్ట్ ఫ్రమ్ జపాన్ కాబట్టి, పైగా మంత్రి సంతకం ఉన్న పేపర్లు కాబట్టి వీటి మీద నిఘా ఉండదు. అరాచకాలు ప్రారంభమైన 5-6 రోజుల్లో శరణార్థుల వలస మొదలవుతుంది. పక్క దేశానికి ఇది సమస్య అవటంతో ఐక్యరాజ్య సమితి దీనిలో తలదూర్చక తప్పదు. జాతీయ సమస్య అంతర్జాతీయ సమస్య అవుతుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది. సరిగ్గా ఇదే సమయానికి యుద్ధం ప్రారంభమయ్యే స్థితి ఏర్పడుతుంది. ఒక దేశపు ఆంతరంగిక వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం కలిగించుకోవడం అన్నది కేవలం శరణార్థుల వల్లే కాబట్టి ప్రపంచ సానుభూతి భారతదేశం మీద ఉండదు. ప్రభుత్వానికి దేశం బయట నుంచి లోపల నుంచి ఒక విధమైన ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సరిగ్గా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఒక అగ్రరాజ్యం దీన్ని గుర్తించడంతో 40 సంవత్సరాల భారతదేశపు సెక్యులరిజం కూలిపోతుంది. గ్రేటెస్ట్ క్రిమినల్ లాయర్
ఆఫ్ ఇండియా పరమేశ్వరం అద్భుతమైన ఆలోచనతో స్వామి వేసిన ఈ ప్లాను ఇక్కడి వరకు సజావుగానే జరుగుతూ వచ్చింది. ఇంకా 15 రోజుల్లో పూర్తవుతుంది కూడా. దీనికి అడ్డుపడేది ప్రవల్లిక, విహారి లాంటి వాళ్ళైతే వాళ్ళందరూ బియ్యంలో రాళ్ల లాంటి వాళ్ళు. స్వామి తలుచుకుంటే నిమిషంలో ఏరి పారేయగలడు. ప్రవల్లిక గురించి అతడెప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. ఇదిగో ఇప్పుడు విహారి గురించే అతడు ఇరిటేటెడ్గా ఉన్నాడు. ఆ చిన్న కుర్రవాడు తన మీద సాధించిన విజయం అతడి కాలు నిలవనీయటం లేదు. మనిషి ఈగో అన్నది అన్నిటికన్నా పెద్ద సమస్య. దుర్యోధనుడు నుంచి క్లియోపాట్రా వరకు ఎంత గొప్ప రాజనీతిజ్ఞులైనా తమ అహాన్ని దెబ్బతీసే విషయాల్లో సహనాన్ని ప్రదర్శించని చోటే దెబ్బతిన్నారు. అహం దెబ్బతిన్నప్పుడు కూడా మామూలుగా ఉండగలగటం గొప్ప రాజనీతిజ్ఞతకు చిహ్నం. ఆ లౌక్యం, క్షమించాలి, దీన్ని లౌక్యం అనకూడదు, దాదాపు ఎవ్వరికీ ఉండదు. ఆ లౌక్యం దాదాపు ఎవ్వరికీ ఉండదు. ఉన్నా దానికి ప్రజలు ఓటమి అని పేరు పెడతారని కాబోలు ఈ రాజనీతిజ్ఞులు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరు. విహారి విషయం స్వామి పట్టించుకోకపోయి ఉంటే ఈ కథ ఇక్కడితో ఆగిపోయి ఉండేదేమో. కానీ విహారి అనంతానంద స్వామి మనసు పొరల్లో అతి సున్నితమైన చోట దెబ్బ కొట్టాడు. ఇటువంటి విషయాల్లో తీసుకునే చర్యలకి లాజిక్లుండవు. మరో 1-2 నెలల్లో భారతదేశపు సార్వభౌమత్వానికి వ్యూహం పన్నుతున్న స్వామి గుండెల్లో ఆ ఆలోచనల కన్నా ప్రస్తుతం విహారే ఎక్కువ చోటు చేసుకున్నాడంటే ఈ ఒక్క సంఘటన చాలు పై విషయాన్ని నిరూపించటానికి. జరిగిందంతా చెప్పగానే ప్రవల్లిక షాక్ అయింది. కొంచెంసేపు నోట మాట రాక విహారినే స్తబ్దంగా చూస్తూ ఉండిపోయింది. మెదడు ఆలోచించటం మానేసింది. ఈ యువకుడు స్వామిని బురదలో ముంచేశాడు. స్వామిని బురదలో ముంచేశాడు. ఆమె కళ్ళప్పగించి అలానే చూస్తూ ఉండిపోయింది. వెన్నులో సన్నటి జలధరింపు, మరోవైపు పెళ్ళుబికే ఆనందం. తన ముందు నిలబడ్డ విహారి ఎంతో ఎదిగిపోయినట్టు కనిపించాడు. ఎవ్వరూ సాధించలేనిది ఈ సామాన్యుడు సాధించాడు. కానీ ఎంతటి మహావృక్షమైన పెను తుఫానుకి కూలిపోతుంది. ఈ విజయం కేవలం తాత్కాలికమేనని మనసు చెప్తోంది. ఏమిటి వినగానే అలా అయిపోయావు? నవ్వుతూ అడిగాడు విహారి. ఆమె తెప్పరిల్లి, నేను నమ్మలేకపోతున్నాను అంది. నమ్మినా నమ్మకపోయినా జరిగింది ఇది. నీకు అర్థం కావట్లేదు విహారీ. స్వామి ఊరుకోడు. ఏడిశాడు. ఏం చేస్తాడు? వాడిది ప్రాణమే, నాది ప్రాణమే. విషయం అంతవరకు వస్తే అప్పుడు చూసుకుందాం నిర్లక్ష్యంగా అన్నాడు. చూడు ప్రవల్లిక, మీ యంత్రాంగంలో వచ్చిన చిక్కే ఇది. ప్రతిదానికి సాక్ష్యాలు అంటారు, ఆధారాలు అంటారు. నాకు అలాంటివి అవసరం లేదు కదా. వాడు మనిషే, వాడికి ప్రాణభయం ఉంటుంది. కాస్త భయపెట్టానంతే. నా జోలికి రాకు అని చిన్న వార్నింగ్ అంతే అంటూ మళ్ళీ నవ్వాడు. కానీ అతడి సంగతి నీకు తెలియటం లేదు విహారీ. ఇంత బలగంతో నేనే ఏమీ చేయలేకపోయాను. అతడు ఎంత నరరూప రాక్షసుడో నాకు తెలుసు. నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను. తనకు కావలసిన దాన్ని ఎలాగైనా సాధించగలడు. అతడు ఎన్ని హత్యలు చేసైనా సరే, ఎంత రక్తం పారించైనా సరే, ఆ రోజు నేను ఇంకా మర్చిపోలేను. ఏమిటి నువ్వు చూసింది? దేశానికి నియంత కావాలన్న ఆ మత ప్రవక్త ఆలోచన ఇప్పటిది కాదు. దాదాపు 10 సంవత్సరాల నుంచి దీని గురించి బీజం నాటి నీరు పోస్తూనే ఉన్నాడు. అతడు ఈ మత ప్రచారకుడు కాకముందు కొంతకాలం సైన్యంలో కూడా పనిచేశాడనుకుంటాను. అందుకే అతడికి మార్షల్ ఆర్ట్స్ గురించి బాగా తెలుసు. యుద్ధం పూర్తయి నాన్న ఇంటికి వచ్చేశారు. నేనప్పటికి చిన్నపిల్లని. గ్రాడ్యుయేషన్ పూర్తయిందంతే. ఆ సెలవుల్లో అన్నయ్య పెళ్ళి ఫిక్స్ అయింది. మరుసటి రోజు పెళ్ళి అనగా అన్నయ్య నాన్న రహస్యంగా మాట్లాడుకోవడం నేను విన్నాను. ఏదో మిలిటరీ కుంభకోణాన్ని నాన్న ఆధారాలతో సహా పట్టుకున్నాడు. దానికి సాక్ష్యాలున్నాయి. అవి బయటకు వస్తే కొందరు రాజకీయ నాయకుల జీవితాలు తలక్రిందులైపోతాయి. 50 కోట్ల రూపాయల డీల్ 10 కోట్ల లంచంతో చేతులు మారింది. సరిగ్గా ఆ సమయంలో అనంతానంద స్వామి ఆ గదిలో ప్రవేశించాడు. నేను అంత డబ్బు చూడటం అదే మొదటిసారి. 1 కోటి రూపాయలు కట్టలు, 1 కోటి రూపాయల కట్టలు
నాన్న ముందు పోసి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఆ రుజువులు డాక్యుమెంట్స్ ఇచ్చేయమన్నాడు. నాన్న కాలితో కొట్టాడు. ఛీ పొమ్మన్నాడు. స్వామికి కోపం రాలేదు. ₹1,00,00,000 ఇస్తానంటే వద్దన్నావు. అందులో 10వ వంతు ఖర్చు పెట్టి నీ దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ ఎలా సంపాదిస్తానో చూడు అని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సాయంత్రం జరిగింది ఆ సంఘటన. పెళ్లి రిసెప్షన్ జరుగుతూ ఉండగా ప్రవేశించాడు రామ్లాల్. చేతిలో మిషన్ గన్ ఉంది. పెళ్లి హడావిళ్ళు అతన్నెవరూ పట్టించుకోలేదు. అన్నయ్య వదినలు టేబుల్ దగ్గర నిలబడి ప్రజెంటేషన్లు అందుకుంటున్నారు. వెనక నుంచి పై గదుల్లోకి ప్రవేశించారు కొందరు. అంగుళం కూడా వదలకుండా పరిశోధించారు. వాళ్ళని ముందు చూసిందమ్మ. వాళ్ళలో ఒకడు నిర్దాక్షిణ్యంగా ఆమెను పొడి చేశాడు. పై అంతస్తు నుండి క్రింద పడి ఆమె మరణించడంతో మాకు జరుగుతున్నదేమిటో తెలిసింది. నాన్న రివాల్వర్ కోసం పరిగెత్తాడు, కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. రామ్లాల్ చేతిలో మిషన్ గన్ నిప్పులు కక్కింది. మొదట మరణించింది అన్నా వదినలు. పసుపు తడి ఆరకుండానే రక్తంలో కూలిపోయారు. ఐస్ క్రీం తింటున్న పసిపిల్లలు అలాగే ముందుకు కుప్ప కూలిపోయారు. అతిథులు, ఆడవాళ్ళు, మొత్తం మా బంధువర్గాన్ని స్నేహితుల్ని మిగలకుండా చేయటానికే కంకణం కట్టుకున్నట్టు రామ్లాల్ చేతిలో మిషన్ గన్ నిప్పులు కక్కింది. లోపలికి పరిగెత్తడానికి కూడా వ్యవధి లేనంత తొందరగా జరిగిపోయింది ఆ సంఘటన. వాళ్ళు నాన్నని చంపలేదు. ఐస్ కొట్టే కత్తితో కాళ్ళు నరికేశారు. అది బహుశా స్వామి ఇన్స్ట్రక్షన్ కాబోలు. నాన్న రక్తపు మడుగులో కూలిపోయాడు. ఆ దృశ్యం నా కళ్ళ ముందు ఒక సజీవ శిల్పంలా ఇప్పటికీ కదులుతోంది. కరిగిన ఐస్ క్రీం, పగిలిన కూల్ డ్రింక్ సీసాల మధ్య ప్రవహించే రక్తపు కాల్వలు కళ్లకు కట్టినట్టు ఇప్పటికీ కనబడుతున్నాయి. డాక్యుమెంట్లు తీసుకుని రామ్లాల్ విజయ గర్వంతో అక్కడి నుండి కదిలాడు. మిషన్ గన్ వదిలేశాడు. 2 రోజుల తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అన్నిటికన్నా చిత్రమైన అనూహ్యమైన సంఘటన అప్పుడే జరిగింది. రామ్లాల్కి ఉరిశిక్ష పడుతుందనుకున్నాం. భారతదేశపు ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ పరమేశ్వరం ఆ కేసును టేకప్ చేశాడు. పెనుగాలికి ఆకులన్నీ రాలిపోయినా కొన్ని మిగిలినట్టు మేము కొంతమంది సాక్షులం మిగిలాం. రామ్లాల్ లాంటి ఎత్తు పొడవున్న నలుగురిని పరమేశ్వరం బోన్లో నిలబెట్టాడు. రామ్లాల్ని నేను గుర్తుపట్టాను, కానీ కంగారులో అటు ఇటు పరిగెత్తిన అతిథులు ఆ నలుగురిలో ఎవరు మిషన్ గన్ పేల్చారో సరిగ్గా చెప్పలేకపోయారు. లాయర్ పరమేశ్వరం వాగ్ధాటికి వాళ్ల జ్ఞాపక శక్తిని చిన్నాభిన్నం అయిపోయింది. అతడి ప్రశ్నల బాణాలు వాళ్ళ నమ్మకాల్ని చీల్చి చెండాడాయి. ఆ అయోమయాన్ని ఆ క్రిమినల్ లాయర్ క్యాష్ చేసుకున్నాడు. మిషన్ గన్ మీద ఉన్న వేలిముద్రలు కోర్టులో పరిశీలనకొచ్చాయి. పరమేశ్వరం తనలో తనే ఎందుకు నవ్వుకున్నాడో అప్పుడు నాకు అర్థం కాలేదు. మిషన్ గన్ మీద ఉన్న వేలిముద్రలు ఆ నలుగురిలో ఏ ఒక్కరివి కావు. అప్పుడు తెలిసింది దాని అర్థం. ఇదంతా ప్రీ ప్లాన్డ్. పరమేశ్వరం క్రిమినల్ లాయరే కాదు, మాస్టర్ బ్రెయిన్ ఆఫ్ ద క్రైమ్ అని. అంతమందిని చంపి రక్తాన్ని ఏరులాగా పారించిన నరరూప రాక్షసుడు న్యాయస్థానంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలివేయబడ్డాడు. రామ్లాల్ భుజం మీద ఒక చెయ్యి, పరమేశ్వరం మీద ఒక చెయ్యి వేసి కోర్టు హాల్ నుంచి బయటికి నడుస్తూ అనంతానంద స్వామి మా వైపు విజయ గర్వంతో చూసిన చూపు చరిత్రలో ఏ టెర్రరిస్టు వ్రాయని అదృశ్య రక్తాక్షరాల్ని నా గుండెల మీద వ్రాసింది. నాన్న శాశ్వతంగా కుంటివాడయ్యాడు. విదేశీయులతో యుద్ధంలో పరమవీర చక్ర సంపాదించిన నాన్న దేశద్రోహులకు కాళ్ళు అర్పించుకోవాల్సి వచ్చింది. చదువు, ఆడుకోవటం, జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకోవటం, ఇలాంటి నా జీవితం ఆ క్షణం నుంచి మారిపోయింది. నా జీవితంలో ఏకైక శత్రువులుగా అనంతానంద స్వామి, అతడి గ్రూపు మిగిలిపోయారు. అదే ఆఖరి వరకు నా పోరాటంగా మనసులోనే అనుకున్నాను. డిపార్ట్మెంట్లో ఆఫీసర్ని అయ్యాను, కానీ స్వామి శక్తితో పోల్చుకుంటే నా అధికారం ఎంత చిన్నదో డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత తెలిసింది. నా ఆఫీస్లోనే నాకు శత్రువులకు తొత్తులు, డబ్బుకి బానిసలు, సమాంతర ప్రభుత్వ నిర్వాహకులకు బానిసలు. నేనేం చేయలేను అనుకునే టైంలో మీరు పరిచయం అయ్యారు. మీ తండ్రెవరో కానీ ఆయన తెలివితేటలు మీకున్నాయి. వాటికన్నా ముఖ్యంగా ఒక సైనికుడికుండే తెగింపు, నిర్లక్ష్యం మీలో కనబడ్డాయి. అనంతానంద స్వామిని కనీసం ఈ మాత్రమైనా దెబ్బతీయగలిగిన మొదటి వ్యక్తి మీరే. కానీ
ఈ విధంగా మీరు బయటపడ్డం నాకు భయంగా ఉంది. అతడు ఊరుకోడు, ఏదో చేస్తాడు. అప్పటి వరకు ఆవేదనతో ఉద్వేగంతో వింటున్న విహారి ఈ చివరి మాటలకు సన్నగా నవ్వాడు. అతడి మనసంతా ఆమె పట్ల జాలితో నిండిపోయింది. అయినా చివరి మాటలకు నవ్వొచ్చింది. ఇదంతా కాస్త ముందుగా నాకు చెప్పి ఉండవలసింది ప్రవల్లిక అన్నాడు. ఆమె కాస్త విస్మయంతో, చెప్తే ఏం జరిగి ఉండేది అంది. ఊబిలోకి కాకుండా లోయలోకి తోసి ఉండేవాడిని. IC-539 ఎయిర్ బస్ మద్రాసు నుంచి దూసుకొస్తోంది. ఎడం వైపు కిటికీ దగ్గర కూర్చుని ఉన్నాడు లాయర్ పరమేశ్వరం. అతడి చేతిలో పెద్ద బౌండ్ బుక్ ఉంది. తలపై నుంచి తగులుతున్న చల్లటి గాలికి అతడి వెంట్రుకలు ఊగుతున్నాయి. అతడి చేతి వేళ్ళు పుస్తకంలోని కాగితాలని తిప్పుతున్నాయి. అతడి కళ్ళ జోడు వెనుక గూడు కట్టుకున్న తెలివితేటలు, అతడి నుదుటి గీతల వెనుక ఎంతోమంది క్రిమినల్స్ని రక్షించిన అనుభవం, అతడి బిగించిన పెదవుల వెనక లౌక్యం, అతడి ముఖంలో గెలుపు తెచ్చిన తేజస్సు. ఢిల్లీ నుంచి తనని అంత అర్జెంటుగా స్వామి ఎందుకు పిలిపించాడో అతడికి అర్థం కాలేదు. డైరెక్ట్ ఫ్లైట్ దొరక్క మద్రాసు వరకు వెళ్ళి వెనక్కి వస్తున్నాడు అతను. అతడి కోసం విమానాశ్రయంలో కారు రెడీగా ఉంది. వెళ్ళేసరికి స్వామి ఎదురు చూస్తున్నాడు. అది భక్తులకు దర్శనమిచ్చే సమయం. అయినా పరమేశ్వరంతో మాట్లాడాలనే ఉద్దేశంతో అంతఃపురంలోనే ఉండిపోయాడు. పరమేశ్వరాన్ని చూసి, రా కూర్చో అన్నాడు. నా 40 ఏళ్ల క్రిమినల్ జీవితంలో ఎందరో గ్యాంగ్ లీడర్లు, ఆయుధాల వ్యాపారస్తులు, సైనికాధికారులు, పోలీసులు నా మీద ఎలాగో ఒకలా కక్ష తీర్చుకోవటానికి రకరకాలుగా ప్రయత్నించారు. యుద్ధాలు చేశారు, చంపాలని ప్రయత్నించారు, జైల్లో పెట్టాలని ప్రయత్నించారు. అందరినీ ఓడిస్తూ వస్తున్నాను. స్వామి చెబుతూ ఉంటే పరమేశ్వరం మౌనంగా వింటున్నాడు. నాకు ఎదురు తిరిగిన వారు నిశ్శబ్దంగా ప్రాణాలు వదిలారు. నా దారికి అడ్డు వచ్చిన వారు నా అనేవారు లేక మలమల మాడిపోయారు. కానీ ఇన్నాళ్లకు ఒక కుర్రవాడు నాతో సరదాగా ఒక జోకు వేశాడు. కారులో కూర్చోబెట్టి చిటికెన వేలుతో దాన్ని లోయలోకి తోశాడు. నేను చావనని అతనికి తెలుసు. రాళ్ల మధ్య నలిగిపోయిన కారులోంచి అతి కష్టం మీద నేను బయటకొస్తుంటే 2 చేతులు జేబులో పెట్టుకుని లక్ష్యం లేనట్టు నడిచిపోయాడు. ఐ లైక్ హిమ్. మొట్టమొదటిసారి నా మీద ఒకడు దెబ్బతీశాడు. అతన్ని చంపటం, అతన్ని బెదిరించటం ఇలాంటివి నాకు ఇష్టం లేదు. అలాంటి వాటికి రామ్లాల్ ఉన్నాడు. పరమేశ్వరం, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అతడు గిలగిల్లాడిపోవాలి, మానసికంగా చిత్రవధలు అనుభవించాలి. నీ క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించి ఆలోచించు. ఒక అనామకుడిగా ఉన్న నిన్ను దేశంలోకెల్లా పెద్ద లాయర్ని చేశాను. నువ్వు నాకు చేసిన ప్రతి సహాయానికి అకౌంట్లు లక్షలు జమ చేశాను. ఇన్నాళ్లకి నువ్వు నా మీద నిజమైన కృతజ్ఞత చూపించవలసిన రోజు వచ్చింది. ఇదంతా నీకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉండవచ్చు పరమేశ్వరం. ఇదేమిటి, ఎంతో గంభీరంగా ఉండే అనంతానంద స్వామి ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడేమిటా అని. నిజమే, ₹1 కోటి ప్లాన్ని ఆ కుర్రవాడు విఫలం చేసినప్పుడు కూడా అతడి మీద నాకు ఇంత కోపం రాలేదు. కానీ నా అహాన్ని దెబ్బతీశాడతను. ఇంతకాలం ఎవ్వరూ చేయలేని పనిని అతడు చేశాడు. అంతా అతడికి బుద్ధి చెప్పాలి. అందుకే ఢిల్లీ నుంచి పిలిపించాను నిన్ను. నీకు ఇదంతా నవ్వుగా ఉందా? లేదు అన్నాడు పరమేశ్వరం. నేను అర్థం చేసుకోగలను. గుడ్. నీ పని ఈ రోజు నుంచి ప్రారంభించు. ఏం చేస్తావో, ఎలా చేస్తావో నీకే వదిలిపెడుతున్నాను. ఎన్ని రోజులు కావాలి నీకు? పరమేశ్వరం నవ్వాడు. 1 వారం చాలనుకుంటాను. ముందు నేను ఆ కుర్రవాణ్ణి చూడాలి. అదెంత పని? అతను ఎక్కడో ఒకచోట నాటకాలు వేస్తూ ఉంటాడు అని ఇంటర్కంలో అడిగాడు. ఇంత చిన్న పనికి అంత దూరం నుంచి నిన్ను పిలిపించానంటే ఆ కుర్రవాడు ఎలా విలవిల్లాడాలని నేను అనుకుంటున్నానో ఊహించగలవు కదా నువ్వు. ఈ చెయ్యి ఉంది చూసారా, దీనికి ఒక గొప్ప గుణం ఉంది. ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇస్తే చాలు, అవతల మనిషి ఎటువంటి వాడో కనిపెట్టేస్తుంది. ఈ లోపల ఇంటర్కంలో వార్త వచ్చింది. ఈ సాయంత్రం రవీంద్ర కళాక్షేత్రంలో అతని ప్రోగ్రాం ఉందట, స్వామి చెప్పాడు. గుడ్. ముందు వరుసలోనే నాకు ఒక సీట్ ఏర్పాటు చేయించండి, పరమేశ్వరం లేస్తూ అన్నాడు. అలాగే. పరమేశ్వరం చెయ్యి సాచాడు. స్వామి నవ్వుతూ, వద్దు, నీకు షేక్ హ్యాండ్ ఇవ్వడం అంత ప్రమాదం మరొకటి లేదని నాకు తెలుసు.
అన్నాడు. పరమేశ్వరం కూడా నవ్వుతూ వెళ్ళొస్తాను అన్నాడు. అతడు వెళ్ళిపోయాక స్వామి బల్ల మీద ఉన్న ఫైల్ తీసుకున్నాడు. దాని అట్ట మీద చిన్న అక్షరాలతో విహారీ అని వ్రాసి ఉంది. అతని జీవిత చరిత్ర అంతా ఆ ఫైల్లో ఉంది. ఏమిటి, మా అబ్బాయి నాటకానికి మీరు కూడా వచ్చారే అంది వర్ధనమ్మ సునాదమాలని బామ్మని చూస్తూ. అది విహారీ నాటకం అని తెలియగానే సునాదమాల గుండె ఆగినంత పనైంది. లవకుశ ఆధునిక యక్షగానం అనగానే పట్టుబట్టి బామ్మని తీసుకొచ్చింది. విహారీ ట్రూప్ది అనుకోలేదు. మా అబ్బాయి నాటకాలు నేను చూడను, ఇదిగో లవకుశ అన్నాడని వచ్చాను అంది వర్ధనమ్మ. నేను అంతేనమ్మా, మీ అబ్బాయిని తెలీదు, లవకుశ అని మా మనవరాల్ని బ్రతిమాలి తోడుగా తీసుకొచ్చాను. సునాదమాల బామ్మని నమిలి మింగేసేలా చూసింది. ఛాలెంజ్ రాముడు సినిమాకు వెళ్దామంటే వద్దు అని ఇటు తీసుకొచ్చింది. తనను మోడ్రన్ గర్ల్గా చూపించడానికి బామ్మ పడే తాపత్రయం చూస్తుంటే బామ్మ మీద కోపం, ఇష్టం రెండూ కలుగుతున్నాయి ఆ అమ్మాయికి. తెర వెనక నుంచి వీళ్ళని చూసిన పద్మాకర్ విహారితో, కాబోయే అత్తాకోడళ్ళు బాగానే మాట్లాడుకుంటున్నారు గురు అని గుసగుసలాడాడు. విహారీ నవ్వాడు. ఇంకా ఏకాదశి వరకు టైం ఉందిగా. అదే సమయానికి హాలు బయట 2 కార్లు ఒకదానికొకటి ఎదురుగా వచ్చి ఆగాయి. ఒకదానిలోంచి పరమేశ్వరం, మరొక దానిలోంచి ప్రవల్లిక దిగారు. ఒకరినొకరు చూసుకుంటూ లోపలి ద్వారం దగ్గరకు ప్రవేశించారు. పరమేశ్వరం వ్యంగ్యపు మర్యాద నిండిన కంఠంతో, వెళ్ళమ్మా, లేడీస్ ఫస్ట్ అన్నాడు. ముందు క్రిమినల్స్ నడుస్తుండగా వెనక పోలీసులు రావటం మర్యాద అందామె. పరమేశ్వరం బిగ్గరగా నవ్వి, ఈ ఒక్క మాటకే నీ మీద 10 లక్షలకు పైగా పరువు నష్టం దావా వేయొచ్చు అన్నాడు. ఆమె ముఖం తిప్పుకుని వడిగా లోపలికి వెళ్ళింది. గ్రీన్ రూమ్లో విహార్ని కలుసుకుని, సారీ, అర్జెంట్ పని తగిలింది, వెళ్ళాలి అంది. అది చెప్పడానికి ఇంత దూరం వచ్చారా అన్నాడు ఆశ్చర్యంగా. ప్రోగ్రామ్కి మీరు రమ్మన్నారు, చూడలేకపోతున్నానని చెప్పాలిగా. ఏమిటంత అర్జెంటు పని? ఆమె నవ్వి, సిబిఐ పనులు చెప్పకూడదు అంది. పక్కనే ఉన్న పద్మాకర్, సిబిఐ అంటే గుర్తుకొచ్చింది, మీవన్నీ గవర్నమెంట్ పనులేనా? మాకు కాస్త ప్రైవేట్ డిటెక్టివ్ పని చేసి పెడతారా అని అడిగాడు. మీకేం పని కావాలి? నవ్వుతూనే అడిగింది. మాకు అమ్మాయి ఫోన్ చేస్తోంది, ఎదురుగా ఉన్నప్పుడు ఏమీ ఎరగనట్టు ప్రవర్తిస్తుంది, ఆ అమ్మాయిని పట్టుకోవాలి. ఎవరా అమ్మాయి? ప్రస్తుతం ఎక్కడుంది? వాలుగా చూస్తూ అడిగింది. ప్రస్తుతం ఈ ఆడిటోరియంలోనే ఉంది. ప్రవల్లిక నవ్వాపుకుని టైం చూసుకుని, మై గాడ్, టైం అయింది, వెళ్ళాలి, రేపు కలుస్తాను అని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయితో సునాదమాల సంగతి ఎందుకు చెప్పా అని విహారీ అంటూ ఉండగా ఇంతలో బెల్ మ్రోగింది. నాటకం తెరలేచింది. లవకుశ ఆధునిక యక్షగానం ప్రారంభమైంది. అందులో విహారిది సూత్రధారుడి పాత్ర. పైనుంచి స్పాట్ పడింది. పాత్రధారులందరూ లీనమై నటిస్తున్నారు. సూత్రధారి అంటున్నాడు. ఆ విధంగా లవకుశ తండ్రితో యుద్ధం చేసి, లవకుశులు తండ్రితో యుద్ధం చేసి తల్లి గౌరవం నిలబెట్టిన సందర్భంలో రఘుకులపతి వారసులై యుద్ధభూమికే అధిపతులై జననీ జనకుల సహజీవనానికి కారణభూతులు కుశలవులై. స్పాట్లో నిలబడి ఉన్న విహారి దృష్టి ముందు వరుసలో కూర్చున్న పరమేశ్వరం మీద పడింది. అతడి స్మృతుల పుటల్లో ఏవో కదలికలు. గుర్తుకొచ్చింది అంతే. గొంతు తడబడింది. చప్పున తల్లి కూర్చున్న వైపు చూశాడు. అప్పుడే ఆమె దృష్టి కూడా అటుపడినట్లుంది. ఆమె కుర్చీలోంచి లేస్తోంది. వెనుక తెరపడింది. ముందు స్పాట్లో అతను ఉండిపోయాడు. జనం నుంచి కరతాళ ధ్వనులు. అతడు వాటిని వినటం లేదు. తల్లినే చూస్తున్నాడు. పరమేశ్వరాన్ని చూస్తున్నాడు. పూజ గదిలో ఫోటో అతని కళ్ళ ముందు కదలాడుతోంది. ఈ వ్యక్తే తన తండ్రి. మరణించాడనుకున్న తన తండ్రి బ్రతికే ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా తల్లిని గుర్తించినట్టున్నాడు. ఇన్నాళ్ల తర్వాత భర్తని కలిసిన ఆనందంలో తల్లి జనాన్ని మర్చిపోయింది.
విహారి గొంతులోంచి బయటకు రాబోయిన నాన్న అనే పదాన్ని సంతోషం డామినేట్ చేసింది. వర్ధని కొడుకు చేతులు పట్టుకుని, ఒరే గుర్తుపట్టావురా, మీ నాన్న అంటూ ఏడ్చేసింది. పరమేశ్వరం ఆమె తల మీద ఆప్యాయంగా చేయి వేసి నిమిరాడు. ఇన్నాళ్ల తర్వాత వాళ్ళని కలిసిన ఆశ్చర్యం అతడి కళ్ళల్లో కనబడుతూ ఉంది. అయితే తొందరలోనే అది సర్దుకుంది. ఇంతలో విహారీ తండ్రికి దగ్గరగా వెళ్ళాడు. 25 సంవత్సరాల తరువాత కలిసిన తండ్రిని ఎలా సంబోధించాలో, ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. తల్లి నిజమైన ఆనందాన్ని ఇన్నాళ్ల తర్వాత మొదటిసారి చూస్తున్నాడు. ఈ ఇబ్బంది నుంచి తప్పించడానికా అన్నట్టు పరమేశ్వరమే మొదట చేయి సాచాడు. 25 క్రితమైతే బాబు అని ఎత్తుకునేవాణ్ణి, హడ్డాల్లో బిడ్డని ఇప్పుడు విధి గడ్డాల్లో పరిచయం చేస్తూ ఉంది. ఆశీర్వదించి ముద్దాడలేను, పరిచయం చేసుకుంటాను అంటూ చెయ్యి మరింత ముందుకు సాచాడు. నేను విహారిని నాన్నగారు అంటూ ఆ చెయ్యి అందుకున్నాడు విహారీ. ఆ షేక్ హ్యాండ్ వెచ్చగా ఉంది. విహారీ అంత ఆనందంగా ఇంతకు ముందెన్నడూ లేడు. ఆ ఆనందం తండ్రి లభించడం వల్ల వచ్చింది కాదు, తల్లి ఆనందంగా ఉండటాన్ని చూడటం వల్ల వచ్చింది. అతడికి ఊహ తెలిసిన తర్వాత తల్లి సంతోషాన్ని మొట్టమొదటిసారిగా నిజంగా చూస్తున్నాడు. అది అతనికెంతో సంతృప్తినిస్తోంది. తన తండ్రి ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన లాయర్ అని తెలిసి అతడు మరింత గర్వించాడు. ఆ సంతోషంలో ప్రవల్లిక చెప్పిన లాయర్ ఇతడే అన్న విషయం మర్చిపోయాడు. అతడికి ప్రవల్లిక ఏ పేరు చెప్పిందో గుర్తులేదు. అనంతానంద స్వామి కేసుల్లో వాదించేది తన తండ్రే అన్న విషయం అతడికి తెలిసే అవకాశం ఈ 2 రోజుల్లోనూ రాలేదు. తండ్రి లభించిన సందర్భంగా అతడు హౌస్ వార్మింగ్ పార్టీ ఇచ్చాడు. తన స్నేహితులకే కాక ఊళ్ళో చాలామంది ప్రముఖులు కూడా వచ్చారు. ఈ ఊళ్ళో కూడా తన తండ్రికున్న పలుకుబడిని చూసి అతడు ఆశ్చర్యపోయాడు. నాన్నగారు, ఒక్కసారైనా ఇటువైపు పేపర్లలో మీ ఫోటో వచ్చి ఉంటే మీరు మాకెప్పుడో లభ్యమై ఉండేవాళ్ళు అన్నాడు. పరమేశ్వరం ఆప్యాయంగా నవ్వి, ఫోటో చూసి గుర్తుపట్టేసేవాడివా? గుర్తుపట్టలేకపోవడం ఏంటి నాన్నగారు, చిన్నప్పటి నుంచి అమ్మ ప్రతిరోజు మీ ఫోటోకి దండం పెట్టిస్తుంది. పరమేశ్వరం ఆశ్చర్యంగా, 25 సంవత్సరాల నుంచి అని ప్రశ్నించాడు. అవును, ప్రతిరోజు 25 సంవత్సరాల నుంచి అంటూ తల్లి వైపు చూశాడు. కాసింత సిగ్గుమిళితమైన స్వరంతో వర్ధనమ్మ తనని తానే మందలించుకున్నట్టు, ఎంత పాపిష్టిదాన్ని, ఫోటోకి దండ వేశాను అంది. పరమేశ్వరం నవ్వుతూ ఆమె భుజం తట్టాడు. విహారీ తల్లివైపు చూశాడు. ఈ బొట్టు అనేదాన్ని ఏ భారతీయుడు కనిపెట్టాడో గాని అతడికి 1000 కోటి వందనాలు. సైన్స్ పెరిగే కొద్దీ రకరకాల లిప్స్టిక్సు, ఐలైనర్సు, క్రీమ్సు కనిపెట్టబడి ప్రపంచపు స్త్రీలందరినీ మరికాస్త అందగత్తెల్ని చేసి ఉండొచ్చుగాక, కానీ బొట్టులాగా స్త్రీ ముఖానికి అందాన్నిచ్చేది గత 10,000 సంవత్సరాల్లో మరేదీ కనిపెట్టబడలేదు. తల్లి నుదుటి మీద అది మరింత హుందాతనాన్ని సంతరించుకుని ప్రకాశిస్తూ ఉంది. నీ తప్పే ఉంది వర్ధని, తప్పంతా నాది. రైలు యాక్సిడెంట్లో 1 రోజులు ఆసుపత్రిలో ఉండి వస్తే ఇల్లు ఖాళీగా ఉంది. మీ తండ్రి గారి దగ్గరకు వచ్చి వాకప్ చేయాలన్న ఆలోచన రాకపోవటం నాది తప్పు అన్నాడీ లోపులో పరమేశ్వరం. ఆ సంభాషణ అంతటితో ముగిసింది. ఆ రాత్రి 12ంటికి విహారీ మంచినీళ్ల కోసం ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి వస్తూ తెరిచి ఉన్న కిటికీలోంచి లోపలికి చూశాడు. తండ్రి కాళ్ల దగ్గర తన తల్లి కూర్చుని కాళ్ళు ఒత్తుతూ కనిపించింది. నీరవపు అస్తిత్వాన్ని ఆపాదించుకున్న రాత్రి తాలూకు ప్రశాంతతలో ఆ దృశ్యం అతడికెంతో మనోహరంగా కనిపించింది. గ్రామపు పొలిమేరలో, గుడిసె ముంగిట్లో, రాట్న ముందు కూర్చుని ఈ లోకపు బాధలతోనూ వ్యధలతోనూ నిమిత్తం లేకుండా నూలు వడికే వృద్ధురాలి ముఖంలో కనిపించే ఆనందాన్ని ఏ రచయిత వర్ణించగలడు? శబరి వణికే చేతులు, జటాయువు విరిగిన రెక్కలు సేవలో ఉండే ఆనందాన్ని తెలుపుతాయి. తనని తాను అర్పించుకోవడం ద్వారా స్త్రీ పొందే ఆనందానికి వయసుతో నిమిత్తం లేదు. విహారీ నిశ్శబ్దంగా అక్కడి నుంచి కదిలాడు. ఎలా చెప్పను నాన్న అతడికి?
నేను ఉదహరించిన ఢిల్లీ లాయర్ నీ తండ్రే అని విహారికి ఎలా చెప్పను? అతడి ఆనందాన్ని ఎలా పాడు చెయ్యను? బాధగా అంది ప్రవల్లిక. వద్దమ్మా, చెప్పకు. లాయర్గా అతడు చేసిన తప్పేమీ లేదు. మనకు చాలా పెద్ద తప్పుగా తోచింది అవతలి వాళ్ళకి చాలా చిన్నదిగా తోచొచ్చు. అయినా మనకి స్వామికి మధ్య ఉన్నంత స్పర్ధ విహారికి స్వామికి మధ్య లేదు కదా. ఈనాటితో అది సమసిపోవచ్చు. లేదా కొత్తగా వచ్చిన ఈ బంధాల వల్ల పరమేశ్వరమే అనంతానంద స్వామి నుంచి క్రమంగా దూరం కావచ్చు. మనం తొందరపడి ఆ అబ్బాయికి ఏదైనా చెప్తే అతడు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. కానీ విహారికి ఎప్పుడో ఒకప్పుడు తన తండ్రే స్వామి కుడి భుజం, ఆ సుప్రీంకోర్టు లాయరు అని తెలియక తప్పదు. తెలియని కానీ మన ద్వారా వద్దు అంటున్నాను. ప్రవల్లిక సమాధానం చెప్పలేదు. ఆమె మనసు ఏమిటో కీడు శంకిస్తూ ఉంది. పరమేశ్వరం తెలివితేటలు ఆమెకు తెలుసు. తన సంసారం పట్ల అతడు చూపించేది నిజమైన ప్రేమ అయిన పక్షంలో అంతకన్నా కావలసిందేముంది? ఆ ఆలోచనతో ఆమె మనసు తేలికైంది. తండ్రి చెప్పినట్టు తను అనవసరంగా ఎక్కువ ఊహిస్తుందేమో. భార్య బిడ్డలంటే ఎవరికి ప్రేమ ఉండదు? కూతురి మౌనాన్ని ప్రతాపరావు ఇంకోలా అర్థం చేసుకున్నాడు. ఈ సమయంలో నేను పెళ్లి సంబంధం మాట్లాడితే అంతా బావుదనుకుంటానమ్మా. తన కొడుక్కి నిన్ను చేసుకోవటానికి అతడు నిరాకరించవచ్చు అన్నాడు. ఆమె అసలు ఆ కోణంలో ఆలోచించలేదు. విహారీ తండ్రెవరో తెలిసినప్పటి నుంచి అతడేమైనా ప్రమాదాల్లో చిక్కుకుంటాడేమో అని ఆలోచించిందే తప్ప తన ప్రేమ గురించి ఆలోచించలేదు. ఆమె మనసంతా వాసిలేటింగ్గా తయారైంది. ఈ కొత్త సమస్య ఆమెను మరింత కృంగదీసింది. ఒకవేళ విహారీ గాని తన తండ్రి ఎటువంటి వాడో తెలిసాక కూడా ఆయన్నే సమర్థిస్తే? ప్రిన్సిపల్స్ వేరు, జీవితం వేరు. చాలా కొద్దిమందికి మాత్రమే వాటి మధ్య సయోధ్య కుదురుతుంది. అయితే ప్రవల్లిక ఆ కొద్దిమందిలోనే ఉంది. ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. వేచి చూడటం. అదే ప్రస్తుత పరిస్థితుల్లో సరైన మార్గం. ఒకసారి ఈ నిర్ణయానికి వచ్చాక ఆమె ఇక తన ఆఫీస్ విషయాల గురించి ఆలోచించసాగింది. తన ఆఫీసు నుంచి ఎవరో రహస్యాల్ని బయటకు చేరవేస్తున్నారన్నది నిర్వివాద అంశం. ముందు వాళ్ళని పట్టుకోవాలి. దానికోసం ఆమె చిన్న ట్రిక్ ఉపయోగించదలుచుకుంది. అయితే ఆ ట్రిక్కే ఆమెని ప్రాణాపాయంలో పడేసింది. ఇక్కడితో ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం 5వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.